5వ అధ్యాయం. హానోకు ఒక పరిశుద్ధుడిగా జీవించాడు దేవుని సన్నిధిలో. 65 సంవత్సరాలకి బాబు పుట్టాడంటండి. ఎన్ని సంవత్సరాలకి? ఈ రోజుల్లో 65 అంటే ఇంకా పైకి వెళ్ళిపోయే టైం అది దాదాపుగా. ఈ రోజుల్లో 65 సంవత్సరాలంటే ఆ జనరేషన్లో అది యూత్ అనమాట. 65 ఏళ్ళకి పిల్లోడు పుట్టాడు. ఏషావుకి 40 ఏళ్ళకి పెళ్ళయిందని ఉంటుంది. అలాగా కాబట్టి సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆయుష్ తగ్గిపోతుంది మనుషులకి. మెతుషెల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 ఏళ్ళు బైబిల్లో రికార్డ్. అది బైబిల్లో అత్యధిక సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు? మెతుషెల. హల్లెలూయా. 969. ప్రియదేవుని బిడ్డ, ఆదాము కాలంలో 900 ఏళ్ళు పైగా బతికారు మనుషులు. మోషే కాలం వచ్చేసరికి మోషే అంటున్నాడు 91 కీర్తనలో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరాలు అంటున్నాడు. కానీ మోషే ఏమో 120 ఏళ్ళు బతికాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క 120, 123 అలా బ్రతికారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేవారు. కాబట్టి వాళ్ళకి పిల్లలు కూడా అలాగే 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 100 ఏళ్ళకి కూడా పుట్టిన అనేక మంది గురించి మనం చూస్తున్నాం. హానోకు 65 సంవత్సరాలు జీవించిన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత దేవుడు హానోకుతో నడిచాడంట. దేవుని స్తోత్రం. లేక హానోకు దేవునితో నడుచుచు ఇంకా కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో ఎంతకాలం నడిచాడు? 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. 365 ఏళ్ళు మొత్తానికి ఆయన ఈ భూమి మీద బ్రతికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 365 ఏళ్ళు బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాక దేవుడు అతన్ని తీసుకుపోయాడంట. ప్రాణం తీయలేదు ముందు. ఏం చేశాడు? ప్రాణంతో పాటు శరీరాన్ని తీసుకుని హుష్ అని పైకి తీసుకుపడింతే. దేవుని స్తోత్రం. ఎంత బాగుంటుందండి అలాగా జరిగితే అందరికీ. ఈ మంచం పట్టడం, సిలిండర్లు ఎక్కించుకోవడం, ఇవన్నీ మనకు అవసరం అంటారా? ఈ బాధలు, కీమోథెరపీలు, గుండెకి స్టంట్లు, నట్లు, బోల్ట్లు, ఆపరేషన్లు, ఇవన్నీ కూడా అనవసరం. హల్లెలూయా. అసలు సమాధి పెట్టి గొయ్యి తీయడం ఇవన్నీ వేస్ట్. దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా అతనిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విశ్వాస సంవత్సరంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి ఈ మహా గొప్ప భక్తుడైన హానోకును గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ నీతిమంతుల జాబితా విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. అతను మళ్ళా కనబడకుండా దేవుడు తీసుకుపోయాడంట. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. హల్లెలూయా. నేను అనుకుంటాను ఈ రోజుల్లో అయితే చక్కగా సీసీ కెమెరాలో ఏదో చోట రికార్డ్ అవుతుంది. హానోకు దేవుడు ఏ టైంలో తీసుకుపోయాడో సెకండ్స్ తో సహా వచ్చేసేది అనుకుంటా. దేవుని స్తోత్రం. ప్రాణముతో శరీరముతో కొనిపోబడిన వ్యక్తి హానోకు. దేవుని స్తోత్రం. 365 సంవత్సరాల్లో మొదటి 65 సంవత్సరాలు దేవుడు లేకుండా నడిచాడు. కానీ కొడుకు పుట్టిన తర్వాత దేవునితో నడిచాడని ఒకసారి మన అయ్య గారు బిషప్ రక్షణానందయ్య గారు
మా బాబు పుట్టిన కొత్తలో బ్లెస్సింగ్ పుట్టినప్పుడు నేను వాడికి బ్లెస్సింగ్ అని పేరు పెడితే అసలు బ్లెస్సింగ్ వాడు కాదు, అసలు బ్లెస్సింగ్ నా పెద్ద కొడుకు అని చెప్పి అక్కడ ఇక్కడ ప్రసంగం చేశారు 2006 సంవత్సరంలో. హనోకును దేవుడు మెతుషెల పుట్టిన తర్వాత బ్రేక్ త్రూ ఇచ్చాడు. బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది హనోక్కి? దేవుని సన్నిధి నడవడం అంటే మొత్తం ఆశీర్వాదాలన్నీ వచ్చేయడమే. దేవుడిని నడవడం అంటే ఇంకా మనకి అసాధారణమైన దీవెనలు. హల్లెలూయా. దేవుడు మనల్ని అసాధారణమైన వ్యక్తులుగా దీవించడం, దేవుడు వచ్చి మనకు తోడుగా నడవడం అంటే మనం ఒక బలమైన వ్యక్తులం కాదు, బలమైన శక్తులుగా మారిపోతాం. హనోకును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. అప్పుడు నాన్నగారు కూడా అదే ప్రసంగం చెప్పారు. అప్పటి నుంచి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఈ ఊర్లో అద్దెంట్లో ఉండేవాడు అంతకుముందు, తర్వాత ఇంత పెద్ద స్థలాలు కొని భారతదేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో అనేక హాస్టల్స్ అని నడిపించాడని చెప్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు, ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు. హనోకుకు కుమారుడైన మెతుషెల పుట్టిన తర్వాత 65 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధి ఆయనకు వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదం వచ్చింది, దేవుని కృప వచ్చింది. అంతకుముందు 65 సంవత్సరాలు హనోకు చేసిన మంచి పనులు, అంతకుముందు హనోకు చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు, దశమ భాగాలు, కానుకలు, అర్పణలు, త్యాగాలు, దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎప్పుడు? 65వ ఏట నుంచి రైజింగ్ అనమాట. దేవుని స్తోత్రం. అంటే అంతకుముందు హనోకు ఏమీ లేదనుకోవద్దు. అంతకుముందు హనోకు చేసిన ప్రార్థనలు, భక్తి జీవితం, మంచి సాక్ష్యం అన్ని చూశాడు దేవుడు. 65 సంవత్సరాల నుంచి ఏం చేశాడు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. దేవుని సన్నిధి హనోకుతో ఉంది. గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ విత్ ఇనోక్. దేవునితో నడిచే భాగ్యం. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా. ఇద్దరు నడవాలంటే, లేక ఎవరైనా నడవాలంటే ముందు సమ్మతించాలంటే అగ్రిమెంట్, లైక్ మైండెడ్, ఏక మనస్సు కలిగిన వారే ఉండాలి. లేకపోతే మనకు కుదరదు, మన టేస్ట్లు వాళ్ళతో కుదరదు. హల్లెలూయా. భార్య భర్తలు కలిసి కాపురం చేయాలంటే వాళ్ళ అభిరుచులు కలవాలి. ఒకరు సౌత్ పోలు, ఒకరు నార్త్ పోలు అంటే కుదరదు. ఒకరు ఇండియా, ఒకరు పాకిస్తాన్ అయితే కుదరదు. హల్లెలూయా. పక్క పక్కన ఉన్నా సరే ఇండియా పాకిస్తాన్ ఎక్కడ ఉంటాయి? పక్క పక్కనే ఉంటాయి. మా వివాహము డిసెంబర్ 21 జరిగింది 2005లో. ఏ ముహూర్తాలు చూడలేదు మేము, జాతకాలు లేదు, జ్యోతిష్కులు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నాది 21వ తేదీ జరిగింది, మా తమ్ముడిది 26న జరిగింది. దేవుని బిడ్డ 21వ తేదీ డిసెంబర్ 2005 ఎవరికి ఏమి చూపించుకోలేదు. దేవుని స్తోత్రం. మంచి కుటుంబం నుంచి మంచి సేవ చేయాలని ఆసక్తి కలిగిన అమ్మాయి ఉంటే చాలు అని ఎదురు చూసాం. దేవుడి కృప వలన ఈ రోజున మరి 18 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? ఇంకా యూత్ అయిపోతున్నాం మేము. దేవుని స్తోత్రం. మీరు కూడా యూతే. సంవత్సరాలు పెరిగే కొలది ఏమవుతాం మనం? ఎన్ని సంవత్సరాలు జరిగితే అంత మన విలువ పెరుగుతుంది. చూడండి, 25 సంవత్సరాలు ఏమంటారు? 25 ఇయర్స్ పెళ్లి రోజు అనుకోండి, మాకు ఏమంటారు? సిల్వర్ జూబ్లీ అంటారు, వెండి. 50 ఏళ్ళు అనుకోండి, మా డాడీ వాళ్ళకి 50 ఏళ్ళు అయింది సెప్టెంబర్ నెలలో. గోల్డెన్ జూబ్లీ. 60 ఏళ్ళు అయితే డైమండ్ జూబ్లీ. 75 ఏళ్ళు అయితే ప్లాటినం జూబ్లీ. విలువ పెరుగుతుందా తరుగుతుందా? సిల్వర్ ఏమవుతుంది? ఇక్కడేమో మనకి నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోయి తెల్ల ఎంట్రుకలు వచ్చేసి ముడతలు పడిపోతుంది. మన విలువ పెరుగుతుంది. దేవుని స్తోత్రం. సిల్వర్ గోల్డ్ అవుతుంది, గోల్డ్ డైమండ్ అవుతుంది, డైమండ్ ప్లాటినం అవుతుంది. కాబట్టి ఎవరో వయసు పెరిగిపోతుందని బాధపడాల్సిన
రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. రెండవ కొరింథీ 4:6లో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక. మా బాహ్య పురుషుడు 4:16 కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. నీ అంతర్య పురుషుడు రోజు రోజుకి క్రొత్తగా ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు కూడా బయట బాగుంటుంది. అప్పుడు లోపలంతా బాధ, కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషాలతో నింపడి ఉంటే బయటికి కూడా మన మొహం ఎలా ఉంటుంది? ఆముదం రాసిన మొహం అయిపోతుంది. కాబట్టి మన అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. కొత్త మనసుతో మనం ఉంటే, నూతన సృష్టిగా ఉంటే, లోపల ప్రేమతో నింపబడి ఆత్మ ఫలమును మనం ఫలిస్తున్నట్లయితే మనం బయటికి కూడా మన ముఖాలు మెరిసిపోతాయి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది వయస్సు చెప్తే నమ్మబుద్ధి లేదు. అప్పుడే మీకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, చూస్తే 40 ఏళ్ళగా ఉన్నారు అనుకుంటాం. అప్పుడే మీకు ఇంత వయసు ఉంటుంది అనుకోండి. ఎందుకంటే లోపలంతా కూడా ఫ్రెష్గా ఉండాలి. ఎప్పటికప్పుడు వైరస్లు, యాంటీవైరస్లు అన్నీ బయటికి పోవాలి. ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోవాలి. లోపలే పెట్టుకుని అలాగే నిద్రపోతే ఏమైపోతుంది? పుండు అయిపోతుంది. పుండు క్యాన్సర్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్షమించేయాలి, ప్రేమించేయాలి, సమాధాన పడిపోవాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడమని 34వ కీర్తన మనకు ఆజ్ఞాపిస్తుంది. దేవునితో నడిచే అనుభవం. మీ జీవితంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా సరే మీకు చిరకాల స్నేహితుడు ఎవరంటే ఒక జ్ఞాపకం చేసుకోండి. ఒక ఫ్రెండ్ని, లేకపోతే కొన్ని సంవత్సరాలు మీతో నడిచి మానేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది ఫ్రెండ్స్ కూడా మధ్యలో వెళ్ళిపోయిన వారు ఉంటారు. ఎక్కడో ఒకరో ఇద్దరు మిగులుతారు కొంతమందికి వాళ్ళు కూడా మిగలరు. దేవుని స్తోత్రం. ప్రియదేవుడు, ఎందుకంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటున్నాడు ఆమోస్ ప్రవక్త. నువ్వు దేవునితో సమ్మతిస్తే దేవుడు నీతో నడుస్తాడు, లేకపోతే దేవుడు నీతో నడవడు. ఆయన నీతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన ఇది మీ కొరకైనా నా క్రొత్త నిబంధన, నా రక్త నిబంధన. హల్లెలూయా. నిబంధన, ఒడంబడిక, కవనెంట్. ఆయన నీతో సమాధానకరమైన నిబంధన చేసుకున్నాడు. నిబంధన అంటే అది నీ ఒక్కరితోనే కాదు, నీ పిల్లల తరములు, తరతరాలు కూడా అది వర్తిస్తుంది. నువ్వు చేసిన మంచి పనులు, నీతి పనులు, నువ్వు చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీటి ప్రార్థనలు, దేవుని సన్నిధిలో దేవుని రాజ్యం కట్టడానికి నువ్వు ఇచ్చిన సహకారం, నువ్వు ఇచ్చిన విరాళాలు అన్నీ కూడా నీ పిల్లల తరము కూడా కోసుకుంటారు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా విశ్వాస వీరుడైన హానోకు గురించి మనం ధ్యానించుకుంటాం. హానోకు విశ్వాస వీరుడు. ఇది విశ్వాస సంవత్సరం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ద ఇయర్ ఆఫ్ ఫెయిత్. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే హానోకు నీతిమంతుడును నిందారహితుడుగా ఉన్నాడు. అతడు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు దేవునితో నడిచాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడు ఎల్ షడాయ్, నా సన్నిధిలో నడుచుచు నిందారహితునిగా ఉండుము. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు 48వ అధ్యాయం 15వ వచనంలో, యాకోబు నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఏ దేవుడితో నడిచారో, అబ్రహాము తన కుమారుని ఇస్సాకు, అలాగే యాకోబు తన కుమారుని యోసేపు, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచారండి. అందుకనే తరతరాలకు వారు ఆ పేరు పెట్టబడ్డారు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. హానోకు జీవితంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, మిగిలిన వారు అక్కడక్కడ తప్పటడుగులు వేసి దేవుని సన్నిధిని, దేవుని మహిమను పోగొట్టుకున్నారేమో కానీ హానోకు మాత్రము 300 సంవత్సరాలు. హల్లెలూయా. ఎంత గొప్ప రికార్డు చూడండి అది. 300 సంవత్సరాలు
దేవుని సన్నిధి ఆయనతో నడిచింది. దేవుడు అతనితో నడిచాడు. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు ఇంకా ఉండలేక నిన్ను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి పరలోకములో ఆయనతో నడిపించుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మిగతా వాళ్ళు 900 ఏళ్ళు, 700 ఏళ్ళు, 600 సంవత్సరాలు, 500 సంవత్సరాలు బతికారు. మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండం అంతా కూడా మంచి వంశావళులు ఉంటాయి. కానీ వాళ్ళందరి మీద చెప్పాలంటే హానోకే తక్కువ కాలం భూమి మీద ఉన్నాడు, కానీ ఎక్కువ కాలం దేవుడితో నడిచాడు. 300 సంవత్సరాలు ఏ మచ్చ, డాగు, ముడత, కళంకం లేకుండా దేవునితో నడుచుకున్న విశ్వాస వీరుడు హానోకు భక్తుడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పొచ్చు. మారథాన్ అంటే తెలుసు కదా మీకు, పరుగు పందెంలో మ్యారథాన్ రేస్ అంటారు. మ్యారథాన్ అంటే 26 మైళ్ళు అంటండి. కనీసం 26 మైళ్ళు పరిగెడతారు ఆగకుండా ఈ స్ప్రింటర్స్. ఏ ఫుట్ రేస్ ఆఫ్ 26 miles and 385 yards. 26 మైళ్ళ 385 యార్డ్స్ అంటే మూరలు అనుకుంటా. కాబట్టి 26 మైళ్ళు అంటే మన కిలోమీటర్లో బహుశా 35 కిలోమీటర్లు ఉంటుంది. ఆగకుండా పరిగెడతారు వాళ్ళు, అందుకే వాళ్ళు మెల్లగా పరిగెడతారు. టీవీలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు మారథాన్ రన్నింగ్ రేస్. ఎవరైనా సుదీర్ఘ కాలం ఏదైనా ఒక గొప్ప పని చేస్తే దాన్ని మారథాన్ అంటారు. ఎవరైనా ఒక క్రికెటర్ 200 కానీ 300 కానీ 400 కానీ కొట్టాడంటే మ్యారథాన్ ఇన్నింగ్స్ అంటారు కామెంటేటర్స్. మ్యారథాన్ అనగా ఒక సుదీర్ఘమైన పని. దేవుని బిడ్డ, కాబట్టి ఈ హానోకు దేవుని సన్నిధిలో 300 సంవత్సరాలు దేవునితో చేయి పట్టుకొని నడిచాడంటే హానోకు ఒక మ్యారథాన్ వాకర్ అని మనం చెప్పవచ్చు. 300 సంవత్సరాలు స్థిరమైన బుద్ధి గలవాడు, అస్థిరుడు కాడు. దేవునికి వ్యతిరేకమైంది చిన్నది కూడా దేవునికి దొరకలేదు. కాబట్టి దేవునికి బాగా ఇష్టమైనాడు హానోకు భక్తుడు. హానోకు గురించి బైబిల్లో చాలా తక్కువ సార్లు రాయబడింది, చాలా సంక్షిప్తంగా రాయబడింది. కానీ ఆయన ఒక గొప్ప భక్తుడని మనం చెప్పుకోవాలి. ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. ఒకవేళ మనం ఈ రోజు నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేయాలని, ఈ రోజు నుంచి 31 నైట్ అన్ని పాపాలు మానేసి 10 మంది పెట్టుకుంటారు కదా, 10 మంది పెట్టుకుంటారు. December 31 నుంచి మానేస్తాను అదంటారు. హల్లెలూయా. కాబట్టి మానివేసి క్రొత్త జీవితం ప్రారంభిద్దాం అనుకున్నాం అనుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు దేవునితో నడవగలం, ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి తప్పు చేయకుండా, దేవునికి ఇష్టం లేని పని చేయకుండా, దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా. ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి, వేరే వాళ్ళ గురించి మర్చిపోదాం. నేనే ఈ రోజున కొత్త జీవితం ప్రారంభిస్తే, ఈ రోజు నుంచి సమర్పించుకుని, ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుని, ఈ రోజు నుంచి నిబంధన చేసుకుని, దేవుడికి మాట ఇచ్చి ఈ రోజు నుంచి నేను ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు నడవగలను, ఎన్ని నెలలు నడవగలను, ఎన్ని వారాల్లో పడిపోతాను, ఎన్ని రోజుల్లో పడిపోతాను. ప్రియదేవుని బిడ్డ, మోషే చివర్లో కోపాన్ని ప్రదర్శించి అక్కడితో మరణించి పైకి వచ్చామని చెప్పాడు దేవుడు. దావీదు అలాగే మహా భక్తులు పడిపోయిన సందర్భాలు బైబిల్లో స్పష్టంగా రాశాడు. ఎందుకు రాశాడంటే అటువంటి వాళ్ళని కూడా క్షమించానని మనకు చెప్పడానికి దేవుడు కావాలంటే వాళ్ళ గురించి మరుగు చేయొచ్చు. అవన్నీ బైబిల్లో రాయించక్కర్లా. ఎందుకు రాశాడంటే, ఎందుకు రాయనిచ్చాడంటే అటువంటి తప్పులు చేసిన వాడిని కూడా తిరిగి నేను క్షమిస్తాను, తిరిగి వాళ్ళను గొప్ప వాళ్ళని చేసినట్టే నిన్ను కూడా గొప్ప వాళ్ళని చేస్తాను. కాబట్టి ఏ సమయంలో నువ్వు దేవుని విడిచిపెట్టొద్దు. నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నా సరే తిరిగి వచ్చేస్తే ఆయన తిరిగి నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి
అధికారం ఇచ్చినట్లు, తిరిగి కుమారత్వాన్ని ఇచ్చినట్లు నీకు కూడా ఇస్తాడని చెప్పడానికి బైబిల్లో కొంతమంది గురించి చెడ్డగా భయంకరమైన విషయాలు కూడా దేవుడు మరుగు చేయకుండా రాయించాడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడని దేవుని బిడ్డలమైన మనము. హల్లెలూయా. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. దేవాలెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. దేవాలెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనము 11వ వచనం చదివినట్లయితే, లోకమును స్నేహించి నన్ను విడిచి, పౌలు మహాభక్తుడు అంటున్నాడు, సెయింట్ పాల్, అపోజల్ పాల్ అంటున్నాడు. దేమా అనే శిష్యుడు ఉండేవాడు కదా, వాడు నన్ను విడిచి ఈ లోకాన్ని స్నేహించి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఇంకొకరు ఎవరు? గలతీ. అలాగా పౌలును కూడా కొంతమంది వెళ్ళిపోయారంటండి. ఎందుకంటే కరెక్ట్ గా ఉండేవాడితో, భక్తిగా ఉండేవాడితో అందరూ కూడా సహవాసం చేయలేరు. పర్ఫెక్ట్ గా దేవునితో ఉండాలనుకుంటే నువ్వు నీ జీవితం నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు, నీ సంఘం నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చూస్తే యేసయ్యను విడిచి 70 మంది శిష్యులు వెళ్ళిపోయారంట ఒకరోజు. 12 మంది కాకుండా ఆయన్ని వెంబడించాలని 70 మంది వచ్చారు. ఆయన చూసి అట్రాక్ట్ అయ్యారు, ఆయన చూసి ఆకర్షించబడ్డారు, ఆయన బాగా నచ్చాడు. ఆయనతో ఉంటే పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, ఆయన పక్కన నిలబడితే మనం కూడా ఫేమస్ అవ్వచ్చు అనుకుని వచ్చి ఉంటారు 70 మంది. సరైన పునాది లేని వాళ్ళు. తుమ్మితే ఊడిపోయి ముక్కులాంటి వాళ్ళు అంటారండి. ఏం ఊడిపోతాడండి తుమ్మితే? ఈ 70 మందికి ఆయన పబ్లిక్ గా తెలుసు, కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎంత భక్తిగా, ప్రార్థనాపరుడిగా, మోకాళ్ళ జీవితం, అరణ్యంలో ప్రార్థన చేసుకోవడం, తెల్లవారుజాము ప్రార్థన చేయడం, ఉపవాసాలు చేయడం, ఇవన్నీ వాళ్ళకి కుదరలేదు. హల్లెలూయా. అవే ఎంత కష్టంగా ఉంటుంది అనుకోలేదండి. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి 16:24. కాబట్టి 70 మంది వదిలి వెళ్ళిపోయారంట. వీళ్ళందరూ కూడా లోకానికి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. దేవుని వాక్యం చెప్తుంది, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో హెచ్చరిక. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యములో పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి, దేవుని రాజ్యము వ్యవసాయంతో పోల్చబడింది కాబట్టి దున్నటం మొదలు పెట్టాక మళ్ళీ ఎవడన్నా వెనక్కి చూశాడంటే వాడు దేవుని రాజ్యానికి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీళ్ళు పౌలుని విడిచి వెళ్ళిపోయారు, చాలామంది యేసయ్యను విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ క్రమశిక్షణ, వారి పద్ధతి వాళ్ళకి నచ్చలేదు. ఒక భక్తుడు అన్నాడు, ఎ డిసైపుల్ మస్ట్ హ్యావ్ డిసిప్లైన్. ఎవడైనా యేసయ్యకు శిష్యుడిగా ఉండాలనుకుంటే శిష్యుడికి ఉండాల్సిన
ప్రాథమిక లక్షణము ఏంటన్నది? క్రమశిక్షణ, డిసిప్లైన్. క్రమశిక్షణ లేనివాడు క్రైస్తవుడు కాలేడు. హల్లెలూయా. అప్పుడప్పుడు చీఫ్ గెస్టులుగా గుడికి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు కాలేరు. సమర్పణ, సంపూర్ణ సమర్పణ ఉండాలి. సగం సమర్పణ కూడా కాదు, సంపూర్ణ సమర్పణ. నీ ప్రాణాత్మ దేహములు దేవుని కోసం ఉండాలి. అది విశ్వాసం అంటే. లేకపోతే నువ్వు విశ్వాసవే కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవునితో మారథాన్ రేసులో నడిచాడు హానోకు భక్తుడు. నువ్వు ఎన్ని రోజులు నడుస్తున్నావు? ఎన్ని రోజులు నడవగలవు? ఈ రోజు నుంచి అబద్ధం ఆడకుండా ఎన్ని రోజులు ఉండగలవు? ఈ రోజు నుంచి పరిశుద్ధంగా నువ్వు ఏ అపవిత్రత జోలికి వెళ్లకుండా మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఈ న్యూ ఇయర్లో నువ్వు ఎన్ని రోజులు, జనవరి 1 నుంచి రాసుకోండి. హల్లెలూయా. ప్రతి రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను సక్సెస్ అని రాసుకోండి. రాత్రి ఒకటి రాయమన్నాను కదా, అలాగే ఈ రోజు నుంచి కూడా రాసుకోండి. జనవరి 1 నైట్ సక్సెస్, నేను ఏ తప్పు చేయలేదు. 2nd నైట్ పడుకునే ముందు మానకుండా డైరీలో రాసుకోండి, నేను ఏ అబద్ధం ఆడలేదు. అలాగ రాసుకునే ఉండండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడిని అడగండి, దేవా నేను తప్పు చేయకుండా నాకు సహాయం చేయి, నేను పడిపోకుండా నాకు సహాయం చేయి, నేను తొట్టిల్లకుండా నాకు ఆయన సహాయం చేస్తేనే కానీ నీవు జయించలేవు. పాపాన్ని జయించలేవు, శరీరాన్ని జయించలేవు, లోకాన్ని జయించలేవు, సాతాన్ని జయించలేవు. దేవుడు నీకు సహాయం లేకపోతే, దేవుడు నీతో నడవాలంటే, ఆశీర్వాదాలు నీకు రావాలంటే, చూడండి వాళ్ళు దేవుడితో నడిచారు. అబ్రహాము నడక మొదలుపెట్టాక ఆ దేశంలోనే బహుధనవంతుడైపోయాడంట. ఇస్సాకును చూసి రాజులు భయపడ్డారంట, అంత ధనవంతుడైపోయాడు ఇస్సాకు. యాకోబును బలగాన్ని చూసి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో 400 మంది దాసులు ఉండేవారు. ఒకసారి అబ్రహాము తమ్ముడు కొడుకు లోతుని ఎవరో ఎత్తుకుపోతే, రాజులు ఎత్తుకుపోతే, అబ్రహాము దగ్గర పుట్టి పెరిగిన 400 మంది దాసులను తీసుకెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేసి లోతుని తీసుకొచ్చాడు. అంతే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో నడిచాడు కాబట్టి అబ్రహాము దేశంలోనే బలవంతుడైపోయాడు. యోబుతో నడిచాడు కాబట్టి యోబు దేశంలోనే గొప్పవాడైపోయాడు. దేవుడు నీతో నడిస్తే గొప్ప దేవుడు, బలవంతుడగు దేవుడు, హల్లెలూయా, మహాదేవుడు యేసు ప్రభు నీతో నడిస్తే, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు గురించి గ్రేట్ గాడ్ అని ఉంటుంది. మహాదేవుడు. ఆయన నీతో నడిస్తే, నడవడం అంటే ఏంటి చెప్పండి? నడత అంటారు కదా. నడక అంటే జీవించటం. వారి జీవితం ఎలా ఉంది? వారి నడక మంచిది కాదని అంటారు. అంటే ఏంటి? వాళ్ళ బతుకు మంచిది కాదు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం తెరుద్దాం, 12-13. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. నేను నిలబడిపోయాను, నా పేరు హానోక్ అని పెట్టారు మా అమ్మ నాన్న కాబట్టి నేను ఎప్పుడు ఏ పాపంలో పడిపోను అనుకోవద్దు. నా పేరు ఏలియా అని పెట్టారు కాబట్టి నేను ఏ పాపంలో పడిపోను అనుకోవద్దు. ఈ దేవుని బిడ్డ, బైబిల్ చెప్తుంది ఎలాంటి వాడికైనా పడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి మళ్ళా చదువు. తాను నిలుచున్నానని తలంచు ప్రతివాడును. ఒకవేళ ఒక ఊరిలో పరిశుద్ధంగా బతికం కదా, ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. సాతానుడు ఎక్కడికక్కడ కొత్త రూపాలు మార్చుకుంటాడు నిన్ను పడేయటానికి. కొత్త మనుషులను పెడతాడు, డబ్బు పెడతాడు, లంచం పెడతాడు, దురాశ పుట్టిస్తాడు, సలహాలు చెప్పిస్తాడు. తాను నిలుచున్నానని తలంచు వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దావీదుకి ఒక చోట పెట్టాడు స్పాట్, నీకు ఒక చోట పెడతాడు స్పాట్. యోసేపుకి పెట్టాడు ఒక చోట స్పాట్. ఎక్కడ పెట్టాడు? పొతీఫర్ ఇంట్లో పెట్టాడు. కానీ యోసేపు తప్పించుకుని పారిపోయాడు. అలాగే ఒకరికి డబ్బు విషయంలో, ఆకానుకు డబ్బు
దురాశ, ధనాపేక్ష, లంచగొండితనం, ఇలాగా మన పాపంలో పడేసి మన మహిమను పోగొట్టడానికి ఏమంటాడండి? ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, అందరి గురించి మర్చిపోదాం, పాపము చేయువారు దేవుని మహిమను పొందుకోలేరు. దేవుడిని మహిమపరచాలని చూస్తున్నాడు. గ్లోరీ, నీకు ఒక కీర్తి, ప్రతిష్ట, ఘనత ఇవ్వాలని చూస్తున్నాడు. పాపం చేసినప్పుడు ఏమవుతుంది? అది మనం పోగొట్టుకుంటున్నాం. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలోంచి బయటికి త్రోసివేయబడ్డారు. ఏదైనా తోటలోంచి చాలా కష్టాల పాలైపోయారు వాళ్ళు. అలాగే పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనము పోగొట్టుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, 13వ వచనం అంటున్నాడు, మనకు ఒక శుభవార్త. పాపం చేసే శోధన బాగా వచ్చింది, ఒత్తిడి వస్తుంది. ఈ సంవత్సరంలో నువ్వు ఏ రకంగా సెటిల్ అవ్వకుండా చేయాలని సాతాను నిన్ను పడేయటం చూస్తాడు. జాగ్రత్త, తేలిగ్గా తీసుకోవద్దు ఆ మాటలు. 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఏ శోధన అంటండి? మనుషులకు వచ్చే శోధన మీకు వచ్చింది. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. మీరు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువ మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కలిగిస్తాడు. God will make a way where there seems to be no way. శోధనతో పాటు తప్పించుకునే మార్గం ఇస్తాడు. ఈ వాక్యం ఎత్తి ప్రార్థన చేయండి. ఎవరికైనా సైతాను ఒత్తిళ్ళుంటే, స్నేహితులు ఒత్తిళ్ళు చేస్తుంటే, మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని తప్పు చేయమని, లంచం తీసుకోమని ఒత్తిడి చేస్తుంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాల మీద చేయి పెట్టి, దేవా, ఈ పాపమును చేయకుండా శోధనతో పాటు తప్పించుకునే మార్గము నాకు కలుగజేయి నాయన. ఈ సంవత్సరంలో నేను పడిపోకూడదు నాయన. ప్రతి సంవత్సరం ఏదో చోట పడిపోతున్నాను. ఈ సంవత్సరంలో ఏ విషయం నేను పడిపోకూడదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము సగం నుండి చదివితే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. బీ హోలీ బికాజ్ ఐ am holy. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ దేవుని మందిరమునకు అనుకూలము. హనోకు గురించి ఇంకొక మాట చూపిస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా హనోకు గురించి రాయబడింది. యోధా అనగా ప్రకటన గ్రంథానికి ముందు. ఆదాము మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఆదాము మొదలుకొని ఎన్నోవాడంటండి? 7వ వాడైన 7వ తరము హనోకు. స్తోత్రం. 7వ వాడు హనోకు ప్రవచించాడంట. దేవునితో నడుచుకున్నాడు. ఆయన ప్రవక్త, అభిషక్తుడు. దేవునితో నడుచుకుంటే నీవు కూడా ప్రవక్తవే. ఎందుకంటే దేవుడు నీకు అన్నీ చెప్తాడు. నువ్వు దేవునితో నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు అన్నీ చెప్తాడు. దేవుడికి సొదొమ గొమొర్రా మీద ఒకప్పుడు కోపం వచ్చింది. మొత్తం నాశనం చేసేద్దాం అనుకున్నాడు. నాశనం చేసేద్దాం అనుకున్న లోపల మళ్ళీ ఒక ఆయన గుర్తొచ్చాడు. ఎవరు? ఆ తరంలో దేవునికి క్లోజ్గా ఉన్నది అబ్రహాము అనే ప్రవక్త. అబ్రహాముకు చెప్పకుండా నేను ఇలా చేస్తాను ఇంత పని, సరే అని అబ్రహాముకు చెప్పాడు. ఏంటి దేవా అంటే, ఆదికాండం 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలో భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయి. అగ్ని కుమ్మరించేద్దాం అనుకుంటున్నాను, నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. హల్లెలూయా. ప్రవక్తలకు చెప్తాడు, నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు కూడా అన్ని చెప్తాడు. దేవునితో నువ్వు కొన్నేళ్ళు నీ శేష జీవితం అంతా దేవునితో నడవాలనుకున్నట్లయితే దేవుడు నీకు తెలియకుండా ఏమీ చేయడు. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయనకు కావలసిందల్లా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనము ఆయనకు సమర్పించుకోవాలి. రోమపత్రికలకు వెళ్దాం. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సంవత్సరాలను విఫలమయ్యేవేమో, ఈ సంవత్సరం నువ్వు సక్సెస్ అవ్వాలని ప్రభు ప్రేమతో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను.
ఈ సంవత్సరం సాతానుకు చోటు ఇవ్వకుండా, ఏ విషయంలో మోసపోకుండా దేవునికి మనము సజీవ యాగంగా, సర్వాంగ హోమంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఉండాలి. మన బాడీ ఎలా ఉండాలంటే, దేవుడు వచ్చి మన బాడీలో ఉండాలి. అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. సాతాను తరుముతా ఉంటాడు అందులో దూరాలని. నీతో పాపం తప్పు చేయించాలి, నిన్ను మోసం చేయాలి, దొంగతనము, హత్య, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి నీ వాడు రాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవునికి అనుకూలంగా మన శరీరాన్ని ప్రతిష్ఠించుకుందాం. దేవునికి అనుకూలంగా మనం ఉందాం. ఆయన సంతోషంగా మనలో ఉండాలి అంటూ 2వ వచనం అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందాలి మనం. రూపాంతరం, యేసయ్య రూపం మనలో కనబడాలి మనుషులకి. కొంతమంది దైవజనులను చూస్తూ ఉంటాను, వాళ్ళు చూడటానికి నల్లగా పొట్టిగా ఉంటారు, కానీ కాసేపు వాళ్ళతో మాట్లాడేటప్పటికి వాళ్ళలో నాకు ఎంతో ఆకర్షణ కనబడుతుంది. ఏంటంటే వాళ్ళు ఎంతో పరిశుద్ధంగా బ్రతికే భక్తులు. హల్లెలూయా. వాళ్ళలో ఒక మెరుపు కనబడుతుంది, ఒక గ్లో. మోషేలో ఒక గ్లో కనబడింది. రూపాంతరం. నీవు కూడా ఏ తప్పు చేయకుండా, ఏ చెడ మాటలు మాట్లాడకుండా, పుకార్లు లేపకుండా, లేని వార్తలు పుట్టింపకుండా, అనవసరమైన ఏమంటారు దాన్ని, ఉప్పర మీటింగ్లకు వెళ్ళకుండా మనము ప్రతిష్ఠించుకుని భక్తులతో, పరిశుద్ధులతో, ప్రార్థనాపరులతో సహవాసం చేస్తే కొన్ని రోజుల్లోనే దేవుడు ఆ మార్పును చూపిస్తాడు. దేవుని స్తోత్రం. కొన్ని రోజుల్లోనే నీకు అధికారం ఇస్తాడు, నీకు అభిషేకం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిస్తాడు. నేనున్నాను అని చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఏలియా ప్రవక్త ఒక గొప్ప రోషము గల ప్రవక్తగా, అగ్నిగా బ్రతికాడు దేవుని కోసం. 1వ వచనం చదువుదాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, ఏలియా ఆకాశం నుండి అగ్ని దింపిన తర్వాత 850 మంది ప్రవక్తలు, అన్య బయలు ప్రవక్తలు, అషారత్ ప్రవక్తల ముందు దేవుడు అద్భుతం చేశాడు. వారు ప్రార్థనకి రాని జవాబు ఏలియా చిన్న ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి అక్కడ బలి పశువుని కాల్చివేసింది. ఆ తర్వాత వాళ్ళందరినీ చంపించేశాడు. వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత యెజెబెల్ రాణికి పగ పట్టింది. రేపు సాయంకాలానికల్లా ఏలియాని నాశనం చేస్తానని వార్నింగ్ పంపించింది. అప్పుడు ఏలియా పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడని మనం చూస్తాం. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాక దేవుడితో దెబ్బలాడుతున్నాడు. దేవా, ఎందుకు నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళిపో అంటున్నాడు. అలసిపోయి నిద్రపోతుంటే దేవదూత వచ్చి నిద్ర లేపిందంట. 4వ వచనం చదివితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో తల దగ్గర నిప్పులు మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే ఆ యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. హల్లెలూయా. దేవుని కోసం రోషము గల ప్రవక్తగా నేను ఒక్కనే ఉన్నాను అని ఏలియా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుని జీవించాడు. ప్రియ దేవుని బిడ్డ, 18వ వచనం చదివితే దేవుడు ఏలియాకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. అయినను ఇశ్రాయేలు వారిలో
మోకాళ్ళు ఉనకయు నోటితో వాని ముద్దు పెట్టు. విగ్రహానికి మోకాళ్ళు ఉనకయు దాన్ని నోటితో ముద్దు పెట్టుకొనకనయు. నాకు ఇంకా 7,000 మంది మిగిలి ఉంటారు. ఎంతమంది ఉన్నారంటండి? ఏలియా రోషం గల ప్రవక్త గాని ఇంకా 7,000 మంది ఆ లోకంలో కలిసిపోకుండా, అన్యజనుల్లో కలిసిపోకుండా ప్రతిష్ఠించుకుని బ్రతుకుతున్నారు. 7,000 మంది నాకు ఉన్నాడని దేవుడు స్వయంగా ఏలియాకు చెప్తున్నాడు. లోకంలో కలిసిపోకుండా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారు? తినకూడని ఆహారాలు తినలేదు, త్రాగకూడనివి త్రాగలేదు. ఎస్తేర్ గ్రంథంలో మొర్దెకాయి అనే ఎస్తేర్ చిన్నాయన, అందరూ నమస్కారం పెడుతున్నా సరే ఒక అన్యుడికి నేను నమస్కారం పెడతాను, నేను యూదుడిని అని రోషము కలిగిన వాడిగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం కూడా రోషము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఒక ప్రత్యేకమైన కృపలతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేని వాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు అనగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మన బలహీనతల గురించి ఆయనకేం తెలుసండి, మనకుండే సమస్యలు ఆయనకేం తెలుసండి, మనకుండే టెంప్టేషన్స్ ఆయనకేం తెలుసండి. మనం తప్పు చేయకుండా ఉండలేమండి ఈ లోకంలో అని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నట్లయితే ఇక్కడ ఒక శుభవార్త చెప్తున్నాడు మనకి. చదువుదాం అందరూ కూడా. హెబ్రీ 4:15లో, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ. హల్లెలూయా. కొంతమంది అన్యులు అంటూ ఉంటారు, దేవుడికి ఏంటండి, ఆయన అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మన కష్టాలు ఆయనకేం తెలుసు. ఈ మాట రాకుండానే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలోకి దిగి వచ్చి మనతో పాటు 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. కానీ ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఏ సాతానుకు ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా ఆయన బ్రతికాడు. కాబట్టి ఆయన మన బలహీనతల యందు ఆయన అన్ని శోధనలు వచ్చాయి. మనకి ఎన్ని శోధనలు వచ్చాయో యేసు ప్రభుకు కూడా అన్ని శోధనలు వచ్చాయి. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, కాబట్టి మనము కూడా ఆయనను బట్టి మనము కూడా శోధనలు జయిద్దాం. ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను బట్టి మనము కూడా పాపం లేని వారుగా జీవిద్దాం. దేవుని అత్యధిక మహిమ అడుగువాడి కంటే, ఊహించువాడి కంటే అత్యధికమైన దీవెనలు పొందుకుందాం. దేవుడి వాక్యం మీ వినికిల్లో ఆశీర్వదించి నిత్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరం నుంచి ఒక క్రొత్త ప్రారంభం. విశ్వాసం అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడటం. ఫెయిత్ ఈస్ టు డిపెండ్ ఆన్ గాడ్ అలోన్. దేవుని మీద మాత్రమే ఆధారపడి ఒక నూతన సృష్టిగా, పసిపిల్లవాని వంటి స్వభావంతో పరిశుద్ధముగా మనము బ్రతుకుదాం. దేవుని మీద మాత్రమే ఆధారపడదాం. దేవునితో ఎక్కువ సమయం గడుపుదాం. మనుషులు ఒక తీర్మానం చేసుకుని ఈ మందిరం నుండి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. రెండు చేతుల పైకెత్తి, దేవా, ఈ సంవత్సరంలో నేను ఏ విషయంలోనూ సాతానుకు చోటు ఇవ్వకుండా, ఏ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా నీకు అనుకూలముగా, సంపూర్ణముగా మేము సమర్పించుకుని జీవించడం నాకు సహాయం చేయ ప్రభువా. ప్రతి సంవత్సరము సాతాను ఏదో విషయంలో మమ్మల్ని పాడు చేస్తున్నాడు, అస్థిరపరుస్తున్నాడు. స్థిరపరచు నాయనా అని దేవుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయనకు మనము హృదయములో చోటిద్దాం. అంతరంగ సౌందర్యానికి మొదటి స్థానం ఇద్దాం. బాహ్య సౌందర్యం వద్దు ప్రియ దేవుని బిడ్డ. బాహ్య సౌందర్యం నువ్వు ఎంత అలంకరించినా ఒక రోజునది ముడతలు పడిపోతుంది. కానీ అంతరంగ సౌందర్యం నిన్ను మహిమ నుంచి అధిక మహిమకు నడిపిస్తుంది. జీవితాంతము నీ సేవ చేయగా జీవితాంతము
పట్టుకో, యేసయ్యా నీ చేతితో నన్ను పట్టుకో. నా అంతటా నేను నడవలేను నాయనా, నీ అంతటా నేను ఏమి చేయలేను ప్రభువా, నేను జయించలేను నాయనా. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, యేసయ్యతో స్నేహితులుగా మారిపోవాలి మనం ఈ సంవత్సరంలో. 2024లో యేసయ్యతో సహవాసంలో ఉండాలి మనం. ఎక్కువగా దేవుని మీద ఆధారపడదాం, ఎక్కువ దేవునితో మాట్లాడదాం, మనుషులతో కంటే ఎక్కువ సమయం దేవునితో మాట్లాడదాం. అలా జరగాలంటే నేను ఒంటరిగా ఉండాలి, మనుషులను ఎక్కువగా స్నేహించొద్దు. శరీరంతో సహవాసం చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు అని బైబిల్ చెప్తుంది. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనతో ప్రతిరోజు స్నేహం చేయి, ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. హానోకు 300 సంవత్సరాలు నాన్ స్టాప్ గా నడిచాడు. నువ్వు ఈ రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు నడవగలవు ఒక ఛాలెంజ్ గా తీసుకో. సాతాను నిన్ను ఓడిస్తానన్నాడు, నవ్వుతున్నాడు, నీ ముఖం అంటున్నాడు, నీ వల్ల కాదంటున్నాడు సాతానుడు, అంత అవసరం లేదు అంటున్నాడు. సాతాను మాట వినొద్దు దేవుని బిడ్డ. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే విను. నేను దేవునితో నడుస్తాను. ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ రాష్ట్రం ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఎంత చెడ్డ వీధి అయినా సరే, నేను మాత్రం దేవుని కొరకు ప్రతిష్ఠిత అర్పణంగా జీవిస్తాను. ఎంత చెడ్డ కుటుంబంలో నేనున్నా సరే, నేను మాత్రం దేవుని కోసం ప్రత్యేకంగా రహస్యమందు చూస్తున్న దేవునికి నేను సమర్పించుకొని జీవిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేలబడిన విత్తనం వలె 30 కాలము సుదీర్ఘమైన స్నేహము, సహవాసము, సన్నిధి మాకు కూడా దయచేయమని దేవా. హానోకు వలె అయినా మనుషులు మమ్మల్ని విడిచి వెళ్ళిన మేము మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా నీకు అనుకూలము సంపూర్ణమైన సజీవ యాగముగా మా శరీరం మేము సమర్పించుకోవడానికి యేసయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మా వలె అన్ని శోధనలు నీకు వచ్చినప్పటికీ నువ్వు ఏ పాపము లేని వాడుగా ఎంచబడ్డావు. అటువంటి జయశీలుడా మమ్మల్ని కూడా జయింప చేయమని ప్రార్థన చేయొచ్చు. గొర్రెపిల్ల రక్తము ద్వారా పాపాన్ని, శరీరాన్ని, సాతాన్ని, లోకాన్ని జయింపజేసి దేవా మా కోసం ఎంతో గొప్ప ప్రణాళిక రూపొందించావు. అది ఈ సంవత్సరంలోనే మేము అందుకోవడానికి దేవా సాతాను యొక్క మోసాలకు మేము ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మ ద్వారా మేము పసిగట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కృప చూపమని, మా కుటుంబాల్లోకి సాతాను ఏ రూపంలో రాకుండా మీ రక్తము కంచె వేసి మహిమ నుంచి అధిక మహిమకు నీ బిడ్డలందరి కుటుంబాల్ని మీరే వర్ధిల్ల చేయమని, విస్తరింప చేయమని, వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీ రాకడ ఆలస్యం అయితే అత్యున్నతమైన స్థానంలో ప్రతి బిడ్డ నిలబడటానికి ఒక సంపూర్ణ సమర్పణ ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ సంవత్సరం అంతా నీ బిడ్డ తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను.
ఫలం